a new family, Mr. Pratap, his dear wife, and a miracle baby, a totally miracle daughter, Lekhana. And they will now come and share their testimony. I request Mrs. I forgot your name. Prashanti. I request Mrs. Prashanti to come and give her testimony, and I request Shirley to please come and translate. Yeah, she will translate for you. We welcome you, Mr. Prashant and Prashanti and Lekhana Inamis. Please come. Come this side, come this side. Okay, you also come this side. Come, Lekhana. Yes. You be with your mother. Praise God. Praise God. Welcome, Beta. Welcome. Welcome, Prashanti. Welcome. You take over, please. Praise God. Praise the God. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు ప్రశాంతి, మా హస్బెండ్ పేరు ప్రతాప్. మేము హైదరాబాద్కి మా హస్బెండ్ జాబ్ నిమిత్తం హైదరాబాద్కి వచ్చాము. మా హస్బెండ్ ఎల్ఐసిలో డిఓగా పనిచేస్తున్నారు. సో సిస్టర్స్ నేమ్ ఇస్ ప్రశాంతి, హర్ హస్బెండ్స్ నేమ్ ఇస్ ప్రతాప్. దే ఫర్ ద సేక్ ఆఫ్ అ జాబ్ దే కేమ్ టు హైదరాబాద్. హీ వర్క్స్ ఫర్ ఎల్ఐసి. మేము హైదరాబాద్కి వచ్చి 10-15 years అవుతుంది. మాది మేనరిక వివాహము. So they have come to Hyderabad about 15 years ago, and their marriage is an arranged one within the family. అమ్మ వాళ్ళ అన్న కొడుకుని బ్రదర్ని అన్న కొడుకుని మ్యారేజ్ చేసుకున్నాను. అంటే మేనరిక వివాహం అన్నమాట. మాకేంటంటే పిల్లల విషయంలో 3 బాబులు పుట్టి మరణించారు. 4th అబార్షన్ అయింది. 5th ఇష్యూలో మా పాప. So sisters mother's brother's son is her husband. So and they had multiple children, but nobody survived. This child is the 5th issue. Yeah, she is the 5th issue in their family. ఈ బిడ్డ విషయంలో కూడా దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే, ఇన్ని ఇష్యూస్ అయినాక డాక్టర్స్ అందరు చెప్పింది ఏంటంటే, అందరూ ఇంకా ప్రెగ్నెన్సీ రాదు, ఇంకా మీకు పిల్లలు కారు అని చాలామంది డిసప్పాయింట్ చేశారు. చాలామంది తెలుసు కదండి, రిలేటివ్స్ అలా ఉన్నారు. కానీ మేము దేవుని మీద ఆధారపడ్డాము. దేవుడు అద్భుత రీతిగా ఈ బిడ్డ విషయంలో కన్సీవ్ అయింది. నార్మల్ ఇష్యూతోనే అందరూ ఐయుఎఫ్ మెథడ్ వెళ్ళండి అది ఇది అన్నారు. కానీ మేము మోకరించి ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ఈ బిడ్డను మాకు ఏర్పాటు చేశాడు. Because they had lost 4 children before this daughter was born, during the conception and later, many of them have told them that they have actually ridiculed them, they have sidelined them, they had a lot of humiliation that they had faced. But God by His grace has gifted them with this daughter. Hallelujah. And blessed them with the normal delivery. ఈ బిడ్డ విషయంలో నేను ముఖ్యంగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. అందు విషయం నేను సాక్ష్యం కూడా చెప్పాను. ఈ బిడ్డ 5th monthలో దేవుని కృపను బట్టి మాకు ఈ బిడ్డని ఏర్పరిచారని. So sister has prayed for this daughter and God has blessed them with this daughter. So while the daughter was 5 month old itself, sister has shared her witness and testimony that it is God who granted this daughter to them. దేవుడు ఇంకొక అద్భుత కార్యం చేశారండి. స్టిల్ నౌ నా బిడ్డ ఇలా సజీవుల లెక్కలో మేము ఉన్నామంటే ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి మేము ఇక్కడ ఉన్నామండి. ఫస్ట్ దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను. ఆ విషయంలో దేవుడు ఒక్కడే మా కుటుంబం విషయంలో, నా బిడ్డ విషయంలో అద్భుత కార్యం చేశారండి. ఆ సాక్ష్యం మీతో షేర్ చేయడానికి ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చాను. There is a great miracle that God has done in the life of this daughter. If she is living here and standing in front of all of us, it is only by God's grace, and that is the testimony which sister would like to share with all of us. మొదటిగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే 2 years క్రితము మా పాప 4th class చదువుతుందండి. స్కూల్లో పీటీ మాస్టరు తల మీద కొట్టబట్టి పాప రావడం ఏడుస్తూ వచ్చింది నా దగ్గరికి. స్కూల్ అయిపోగానే ఏంటైనా ఏడుస్తున్నావు అని అంటే, పీటీ మాస్టరు తల మీద గట్టిగా కొట్టిండమ్మా అని చెప్పింది. So 2 years ago,
this daughter was in 4th standard, and while she was attending school, the PT master had hit her on her head, and when she came back home, she was crying, saying that the PT master had hit her on her head very hard. నేను చూసి ఏం కాదులే నాన్న, తగ్గిపోతుందిలే నాన్న, నేను మాట్లాడతాను, నాన్న వచ్చి మాట్లాడతారు స్కూల్లో, ఏం కాదు అంటే, అమ్మ తల బాగా నొప్పి పుడుతుందమ్మా, చాలా గట్టిగా కొట్టిండు పీటీ మాస్టర్ అని చెప్పింది. So when sister tried to console her daughter that will come down, the pain will go away, but the daughter told that the PT master hit very hard on her head and the head is paining a lot. తర్వాత పాప నెక్స్ట్ డే నుంచి ఏమంటుందంటే, అమ్మ నేను స్కూల్కి వెళ్ళాను, నాకు భయం అవుతుందమ్మా అని చెప్పి అంటుంది. నేను ఎంత కన్వే చేసినా కూడా స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. So since the next day onwards, the daughter did not want to go and attend school. She was afraid of going to school. In spite of trying to convince her multiple times, she was not liking to go to school. పాపకి ఇంకా అట్లాగనే ఇంకా ఆ భయంతో పాపకి ఫీవర్ అటాక్ అయిందండి. And in that fear, this daughter was having a fear continuously. ఫీవర్ రాగానే మేము ఇలాగ ప్రార్థన చేయించుకుందాము, మా బావోళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా భయపడుతుంది ఇట్లా అంటే, సరే మా ఇంటికి రండి ప్రేయర్ చేసుకుందామని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము ఆ రోజు నైటు. So because this child was having a lot of fear, sister wanted somebody to pray for this daughter, and they had gone to her relative's place to get prayed over this child. ఆ రోజు నైట్ మేము వాళ్ళ ఇంట్లోనే ఉండి ప్రేయర్ చేసుకుంటున్నాము. పాస్టర్ అంకుల్ని పిలిచారు, ప్రేయర్ చేసుకుంటున్నాము. ప్రేయర్ అంతా అయిపోయింది, ఇంకా నైట్ 11:30 అయింది. ఇంక ఇక్కడే పడుకోండి, పొద్దున్నే వెళ్దురు కానీ అని చెప్పేసి అన్నారు. మేము నైట్ వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాము. So that night, because they were praying in the evening, that night by the time they finished prayer, it was almost 11:30 in the night, and they had asked them to stay back at night in their home only, so that the next day they may return. ఆ రోజు నైటు పాపకి 2 o'clockకి ఫిట్స్ లాగా వచ్చిందండి. ఫిట్స్ లాగా వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. ఇంకా మాట లేదు, పలుకు లేదు, ఇంకేం లేదు, పాప చలనం ఏం లేదు ఇంకా. After that, during that night at about 2 a.m. in the morning, early in the morning, she had these seizures or fits, and since then she was not able to speak, she fainted, and there was no movement in this child. వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఇంకా మా బావోళ్ళు మేమంతా గ్లోబల్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము 2:30, 3 o'clockకి పాపని. At that time, not knowing what to do, they have taken the child to global hospital. ఆ గ్లోబల్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తే పాప కండిషన్ ఏంటంటే, అసలు మన స్టేజ్లో పాప లేదు, ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో, గట్టిగా అరుస్తుంది, ఫిట్స్ వస్తున్నాయి. ఇంకా డాక్టర్స్ వెంటనే ఐసీలో జాయిన్ చేశారండి. So when she was taken to the hospital, the child was behaving very differently. She was shouting. She was not in line with the world around. So the doctors had admitted her in ICU at about 2:33 in the morning. ఆ రోజు నైటు పాపకి ఇంకా మేము మార్నింగ్ నుంచి ఇంకా పాపతోనే ఉన్నాం, టిఫిన్ తినలేదు, అన్నం తినలేదు. ఇంకా ఎందుకు అట్లా అయిందో మాకు అసలు సిచ్యువేషన్ ఏం అర్థం కాలేదు. కానీ దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాం, దేవా ఏంది దేవా పరిస్థితి ఇలా ఉంది, మరి మీరే కాపాడాలయ్యా, మీరు ఇచ్చిన బిడ్డ కదా నా తండ్రి అని చెప్పి నేను ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను. పాపకు అన్ని టెస్టులు అయితే చేస్తున్నారు, క్రిటికల్ కండిషన్ అని చెప్తున్నారు. The entire next day also the parents were with the child. They did not have anything. They were just praying, asking God as to what has happened to the little girl. ఆ రోజు నైటు పాప ట్రోమా స్టేజ్కి వెళ్ళిపోయిందండి. ఇంకా మాట లేదు, ఏం లేదు, ట్రోమా స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా గ్లోబల్ హాస్పిటల్ నుంచి ఇంకెక్కడన్నా పాపని తీసుకొని వెళ్ళి ఇచ్చేయండి అమ్మా, ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు అని చెప్పారండి గ్లోబల్ హాస్పిటల్లో. That night the hospital people had given up. They said that she was already into a lot of trauma and we cannot do anything, we don't have equipment, take her to some other hospital is what the hospital staff mentioned. అప్పుడు ఆ సమయంలో మా కజిన్ ద్వారా ఈ మేడం గారు మాకు పరిచయం అయ్యారు. మేడం గారు దగ్గర ప్రేయర్ చేయించుకోండి అక్క, మీకు దేవుడు హెల్ప్ చేస్తారు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పారు. ఆ సమయంలో మేడం గారు వీడియో కాల్ చేసి పాపను చూసి, మా పాప ఏం కాదు లేఖనాకి, మీరు ధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, లేఖనాకి ఏం కాదమ్మా అని చెప్పి మమ్మల్ని ధైర్యపరిచారు, ప్రేయర్ చేశారు మేడం గారు. At that time when the hospital had given up,
one of sister's relatives had introduced her to Asha auntie. At that time, they had a video call and auntie prayed over Lekhna. And when auntie had prayed, she had prophesied that God would heal her and nothing would happen to her. గ్లోబల్ హాస్పిటల్ నుంచి ఆ రోజు నైట్ రైన్బో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళామండి. రైన్బో హాస్పిటల్లో ట్రీట్మెంట్ సగం వరకు జరిగింది. పాప కండిషన్ అయితే ట్రామా స్టేజ్లోనే ఉందండి. అసలు ఏమీ లేదు. డాక్టర్స్ అయితే ఏం చెప్పట్లేదు, మేము చెప్పలేమమ్మా ఏం జరుగుతుందో అని చెప్పి ఆ స్టేజ్లో ఉన్నాయి. పాపకి పవర్ఫుల్ స్టెరాయిడ్స్ ఎక్కించాలి అని చెప్పేసి అన్నారు. మరి స్టెరాయిడ్స్ మాకు భయం అయింది. మరి దేవుని మీద భారం పెట్టి స్టెరాయిడ్స్ పాపకి ఎక్కిచ్చారండి. So after getting discharged from Global Hospital, Lekhna was admitted to Rainbow Hospital. While the treatment was ongoing, almost through the middle of the treatment, the doctors mentioned that they will not be able to say about how she could recover, and they had mentioned that she will have to be on steroids. So sister and all didn't know how these steroids would work upon her, but then they prayed and they agreed to that. అసలు సిచ్యువేషన్ ఏంటంటే పాపకి ఫీవర్లో బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిపోయింది. బ్రెయిన్కి షాక్ కొట్టి స్ట్రోమా స్టేజ్లోకి వెళ్ళిపోయింది పాప. అది సిచ్యువేషను. కానీ అప్పుడు ఇంకా స్టెరాయిడ్స్ ఎక్కిచ్చారు పాపకి స్టెరాయిడ్స్ ఎక్కిచ్చిన ఒక 20 డేస్కి ఇంటికి డిశ్చార్జ్ చేశారండి. So the actual issue that happened was because Lekhna had fever, that fever impacted her brain and that created a lot of trauma in her. So she was administered these steroids and she was in the hospital, and after 20 days they had discharged from the hospital. 3 months వరకు పాపకి మాట లేదు, పలుకు లేదు. అంతా బెడ్ మీదనే. ఇంకా చిన్నపిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారో అలానే ట్రీట్ చేయాలమ్మా, మేము చెప్పలేము. ఈ పాప బాగా అవుతుందని కూడా మేము చెప్పలేము, ఫ్యూచర్లో కూడా మేము చెప్పలేము అని డాక్టర్లు చెప్పేశారండి. ఫిజియోథెరపీ చేయించండి, ముక్కులో ట్యూబ్ పెట్టి దాని ద్వారా మేము ఫీడింగ్ చేసేవాళ్ళం పాపకి ఎవ్రీ 3 hours అట్లాగా. So the doctors also, after she was discharged, they did not give any hope to the child. They just said you will have to take care of her like a little baby. Feeding has to be done through nasal feeding, and she could not do. She was always on the bed only. She could not speak. There was no movement, and the parents had to take care of her like a little child. ఆ సమయంలో పాప ఇంట్లో ఉండే సమయంలో మేడం గారు మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేశారు లేఖన గురించి. And when Lekhna was at home in that condition, auntie had come home and had prayed over Lekhna. మేడం గారు వెళ్ళేటప్పుడు ఒకటే మాట చెప్పారు నాకు, మా లేఖనకి ఏం కాదు, లేఖన పరిగెచ్చుకుంటూ వస్తుంది, నువ్వు దేవుని మహిమపరుస్తావు, దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్పారు. At that time auntie had prophesied even while Lekhna was on the bed that Lekhna will get well, she will not have any issue, and she will come running to you and you will glorify God. That is the prophecy that auntie shared that day. ఆ రోజు నేను అనుకున్నాను, మేడం గారి దగ్గర దేవుడు నాకు ధైర్యం తెప్పించడానికి యేసుప్రభు నాతో ఇట్లా మాట్లాడుతున్నాడేమో అని నేను ఆ వాగ్దానం పట్టుకొనే నేను దేవుణ్ణి ప్రార్థించేదాన్ని. దేవా, నువ్వు మేడం గారి దగ్గర నువ్వు అనిపించావు నా తండ్రి, నా బిడ్డ లేచి నడుస్తుంది పరిగెస్తుంది అని చెప్పావు నాయన, మరి డాక్టర్లు ఏం చెప్పలేకపోయారయ్యా, నువ్వు నన్ను ధైర్యపరిచావు నాయన అని చెప్పేసి నేను అనుకొని అదే పట్టుకొని నేను దేవుణ్ణి రోజు మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేసేదాన్ని. So sister had accepted the prophecy which auntie mentioned, and she held on to that word, and she was praying, asking God that God himself spoke through auntie to her and has encouraged her. Now he will have to heal Lekhna, and according to his word that he shared through his daughter, that will have to come to pass, and that is what sister was praying continuously. అలా 1 week అయినాక పాపకి ఏమైందంటే ఆ స్టెరాయిడ్స్ మీద పాపకి సివియర్ ఫీవర్ వచ్చేస్తుందండి, ఫిట్స్ వస్తాయి, ఫీవర్ వస్తుంది. ఆ టైంలో పాపకి ఏమైందంటే వాటర్ బబుల్స్ లాగా వచ్చినాయండి ఒంటి మీద. అవంతా వాటర్ బబుల్స్ లాగా వచ్చి ఒక వారం తర్వాత వాళ్ళంతా ఎట్లా అంటే బర్నింగ్ వాళ్ళకి ఎట్లా ఇదైతే బర్నడ్ వాళ్ళకి అట్లాగా పాప ఒళ్ళంతా అట్లాగే అయిపోయిందండి, ఫేసు ఒళ్ళంతా అట్లానే అయిపోయింది. After that, while the child, because she was administered with these steroids, as a side effect she had all these water boils all filled with water on the entire body. It appeared that the skin was burnt,
but that was how she was reacting because of those steroids. పాపకు మేము ఇంట్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఆ పరిస్థితిలో నేను నా బిడ్డను చూడలేకపోయాము. మరి దేవుని మీద భారం పెట్టి నేను అడిగాను. అప్పుడు రెయిన్బో హాస్పిటల్కి కాల్ చేసాం డాక్టర్కి. డాక్టర్ ఇలా అవుతుంది అంటే వెంటనే మీరు చిల్డ్రన్స్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి. ఆయనకి సిచ్యువేషన్ అర్థమైపోయింది, పాప చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది అని చెప్పి ఆయన తప్పుకునేసారు. ఆ డాక్టర్ గారు తప్పుకునేసారండి. So when sisters saw and they were trying to take care of the child at home but they could not, and they called up Rainbow Hospital, telling them about the condition. But the doctor over there just said that you take her to a children's hospital, and then they tried to move away from that condition. బిడ్డ పరిస్థితి మేము చూస్తుంటే ఎలా ఉందంటే బ్లడ్ మొత్తం నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది, శరీరం అంతా బ్లడ్ వస్తుంది. మేము దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంట్లో ఉండి మేము వేరే ఆప్షన్స్ అయితే చూస్తున్నాం, వేరే హాస్పిటల్కి ట్రై చేయాలని ఫోటో పెట్టి ఇట్లా చేస్తుంటే ఏ హాస్పిటలు స్టెరాయిడ్స్ మీద ఉంది, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంది, మేము చేర్చుకోమని చెప్పారండి. And looking at the child at home, she was actually like blood was coming out of her mouth, the entire body was having that blood oozing out, and in that situation the parents tried to look for other hospitals where they could take her. But whenever they used to share the picture and share it with the hospital, they used to just reject, saying that they will not be able to admit the child because she was on steroids. మరి నేనైతే మాత్రం నేను గట్టిగా దేవుడిని నమ్ముతానండి, విశ్వసిస్తాను. దేవుడిని ఒకటే అడిగాను, దేవా నువ్వు బైబిల్లో అద్భుతాలు చేసావు నాయన, ఆశ్చర్యకార్యాలు చేసావు, మరి నా బిడ్డ పట్ల కూడా నువ్వు అద్భుతం ఆశ్చర్యకార్యాలు చేస్తావు నా తండ్రి, నా బిడ్డను బతికిస్తావయ్యా అని చెప్పేసి నేను అలాగే ప్రార్థన చేసుకున్నాను. మాకు అంకురా హాస్పిటల్లో మా కొలీగ్ ద్వారా ఒకరు పరిచయం అయ్యి అంకురా హాస్పిటల్లో పాపను జాయిన్ చేయించుకుంటాం, వెంటనే తీసుకొచ్చేసేయండి అని అన్నారు. And sister held on to God through her, she did not lose her faith. She held on to God. She was asking him in faith, asking him to heal the daughter. And even while she was crying and praying to God, through sister's colleague, they were able to reach out to Ankura Hospital, and they accepted to admit this child into their hospital. ఆ పాప ఏ స్టేజ్లో ఉందంటే అండి, ప్యాంపర్స్ పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా, ఆ ప్యాంపర్స్ మీద పాపను చుట్టుకొని దుప్పటి చుట్టుకొని కారులో పెట్టుకొని మేము అంకుర హాస్పిటల్కి తీసుకొని వెళ్ళామండి. And the situation of the child was so bad that she was just wrapped in these pampers, the diapers, and then she was wrapped in a blanket and taken to the hospital in the car. తీసుకొని వెళ్ళాము. స్టార్టింగ్ అక్కడ మేము హాస్పిటల్కి అట్ట వెళ్ళాము. స్టార్టింగ్ మేము మా బిడ్డను తీసుకొని మా హస్బెండ్ ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నారు. వెంటనే మా ఎదురుగా 8 years పాప డెత్ అయ్యి వాళ్ళ అమ్మ నాన్న ఏడ్చుకుంటూ తీసుకొస్తున్నారు. And as they were taking the child into the hospital, the scene that they had seen was there was an 8-year-old child who passed away, and their parents were bringing that child outside. That was the scene that they had seen. నేను వెంటనే దేవుణ్ణి అడిగాను, దేవా నాయన మా కండిషన్ కూడా మాకు తెలుసు, కానీ నాయన నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, నా బిడ్డను బతికిస్తావు నాయన, నువ్వు అద్భుతం చేస్తావు నా తండ్రి అని నేను అదే అనుకుంటా నేను హాస్పిటల్లోకి అడుగుపెట్టాను. ఐసీయూలోకి వెళ్ళామండి మేము. In spite of seeing that, sister was constantly asking God, praying to God that you have given this daughter, you have said that she will get well, now please heal her. And that is the faith with which she entered into the hospital. డాక్టర్స్ అందరూ చూశారు, చాలా క్రిటికల్ కండిషన్ ఉందమ్మా, మేమైతే చెప్పలేము, ట్రై చేస్తాం అంతే, కానీ సిచ్యువేషన్ అయితే దాటిపోయింది అని చెప్పేశారు డాక్టర్స్. Doctors admitted the child into ICU, and they said that the child is in a critical condition. They will not be able to give any hope. They will try, but they cannot confirm. కానీ ఒక ఆమెని హ్యాండిల్ చేసిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ మాత్రం నా మీద చెయ్యేసి ఒకటే ధైర్యం చెప్పారు, మీ పాపకి ఏం కాదు, నేనున్నాను, నేను ట్రీట్ చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పారు. The dermatologist in the hospital, she was the only one who came and put a hand around her shoulder, sister's shoulder, and said that you just take courage, I will take care of the child, I will treat the daughter, so you just be brave. That is what the dermatologist said. డెర్మటాలజిస్ట్ డాక్టర్ అలా చెప్పబట్టి నేను దేవుడే నాకు ధైర్యపరుస్తున్నారని చెప్పి నేను అనుకొని దేవుడికి వందనాలు చెప్పుకున్నాను, దేవా నువ్వే మాట్లాడిస్తున్నావయ్యా, నన్ను ధైర్యపరుస్తున్నావని. డాక్టర్స్ అందరూ అయితే క్రిటికల్ కండిషన్ అని సైన్స్ కూడా పెట్టించేసేసుకున్నారండి మా చేత.
So when the dermatologist gave some courage to sister realized that it was not the dermatologist. She knew that God was speaking through her, and God was encouraging her. In spite of all the other doctors not giving any hope and telling that she is in a critical condition, and they asked her to sign all the declarations. In spite of that, sister realized that it was God who was encouraging her. అంకురా హాస్పిటల్లో జాయిన్ చేయించారు పాపని. అక్కడ ఐసీయూలో పెట్టారు. అన్ని టెస్టులు చేస్తే 8% ఉండాల్సిన ఇన్ఫెక్షన్ 480% ఉందండి మా పాపకి. And when Lekhna was admitted into the hospital and they had carried out all the tests, they came to know that the infection that was supposed to be 8% has actually become 480%. డాక్టర్స్ అందరు చెప్పారు, మేమైతే ప్రయత్నం చేస్తాము, బ్లడ్ కూడా చాలా లాస్ అయింది, 8% ఉందమ్మా అని చెప్పి అన్నారు. దేవుడు అద్భుత కృపను బట్టి అక్కడ జాయిన్ చేసిన, అక్కడ నేను చేసిన పని ఒకటేనండి, మోకరించి ప్రేయర్ చేసుకునేదాన్ని బిడ్డ మంచం దగ్గర. దేవుడు రోజు రోజుకి బిడ్డని ఇంప్రూవ్ చేశారు. బిడ్డ ఇప్పుడు ఈ స్థితిలో ఉందంటే దేవుడు చేసిన మహాకృపను బట్టి. దేవుడు ఒక్కడే నా బిడ్డని మహిమపరిచారండి. దేవుడు నా బిడ్డ గురించి అందరూ ప్రార్థన చేశారు. నేను అందరికీ వచ్చి అడిగితే నేను ఒకటే చెప్పేదాన్ని, నా బిడ్డ గురించి ప్రేయర్ చేయండి, నా బిడ్డ గురించి ప్రేయర్ చేయండి అని చెప్పి నేను అడిగేదాన్ని. So sister had done only one thing in that hospital. Every day she used to kneel down beside the bed in the hospital and ask God to heal her. And this is what she had done continuously. Anybody who were coming to visit her also, that was her only request to all of them to pray for her daughter. And it is only by God's grace that this child is alive in front of us. ఆ డాక్టర్స్ కూడా అయితే చెప్పలేకపోయారు, మళ్ళీ పాప బాగైతుంది, మాట్లాడుతుంది, అది మేమేం చెప్పలేమమ్మా అని గ్యారంటీ ఇవ్వలేదు. కానీ దేవుని మహాకృపను బట్టి వితిన్ 3 monthsలో పాప మళ్ళీ యాక్టివ్ అయిపోయి మాట్లాడి అసలు ఆ డాక్టర్సే మిరకల్ అయిపోయినారండి. The doctors did not give any hope. They did not confirm whether she would get well, whether she would be able to speak. But by God's grace, within 3 months, God healed her completely, and she's now become active within 3 months after admitting into that hospital. And this is only God's doing. కేవలం దేవుని మహాకృపను బట్టి మేము ఇలా ఉంటున్నాము, బిడ్డ ఇలా సజీవ లెక్కలో ఉందంటే దేవుడు చేసిన మహాకృప, అద్భుత కార్యం దేవుడు ఈ బిడ్డ పట్ల చేశారు. ఈ బిడ్డ గురించి కూడా అందరూ ప్రార్థన చేశారు. మేము విశ్వాసంతో, నేను దేవుని అడిగింది ఒకటేనండి, దేవా నువ్వు అద్భుతాలు చేసే దేవుడు నాయన, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు నా తండ్రి, నా బిడ్డ పట్ల అద్భుతం చేయండి అని అడిగాను. దేవుడు అద్భుతం చేసి మా కుటుంబంలో ఒక అద్భుత కార్యం బిడ్డ పట్ల చేశారండి. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నానండి. All glory to God, because He is the one who healed her. Sister was praying that you are a miracle worker, you will do miracles, and that is how God has answered her prayer. And it's only by God's grace that this daughter is alive in our midst. It is only God's doing. నా కోసం ప్రేయర్ చేసిన వాళ్ళందరికీ వందనాలు. దేవునికి వందనాలు. ఈ సాక్ష్యం దీవించును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు అండి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు. మేము అపార్ట్మెంట్లో 20 members ఉంటాము, అందరు హిందువులు, మేమొక్కటే క్రిస్టియన్స్ అండి. నేను అది కూడా అడిగాను, దేవా నాయన ఈ హిందువుల మధ్య నాయన మమ్మల్ని నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని అద్భుత కార్యం చేయండి దేవా అని అడిగినప్పుడు మన దేవుడు మా కుటుంబం పట్ల, ఈ బిడ్డ పట్ల చాలా అద్భుత కార్యం చేశారండి. నేను గొప్పగా చెప్పుకుంటున్నాను, మన దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు. అందును బట్టి మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము అండి. మా గురించి ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. పాప స్టెరాయిడ్స్ మీద ఉందండి. మా కుటుంబం గురించి, పాప ఫ్యూచర్ గురించి అందరూ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరిని మనవి చేస్తున్నాను. సాక్ష్యం దీవించుగాక. So sister had prayed that the entire family is living among unbelievers, and she prayed that God has to heal her so that this will be a testimony and witness to God. And lo and behold, God has healed her, and this is God's doing. God is a miracle worker, a true living God, and God has shown and done this miracle before all the unbelievers, and all glory to God. Praise God. Praise God. Request Mr. Pratap also to come in front. Please come. Come that side.
Praise the Lord and thank you all. Actually, we had gone to their home, Veronica and myself. They live somewhere very far away, and this is God's doing. It is marvelous in our sights. Let us just thank and praise God for this miracle. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Let us just pray for Lekhana and Prashanti and Pratap. I will request I'll request Colonel Phillips to come and please pray for them. In Telugu he can pray so that you'll be blessed, and we'll pray for the child especially. Stay here, Sean. God has done a great miracle. ఎంతో దేవుడు మరి అద్భుత కార్యం చేసినాడు కాబట్టి ఈ విట్నెస్ ద్వారా మనందరూ కూడా ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. దేవుడు నిజంగా అసాధ్యమన్నది కూడా సాధ్యం చేయగలడు. గాడ్ కెన్ మేక్ ది ఇంపాసిబుల్ పాసిబుల్, విచ్ వీ కెన్ సీ ఫ్రమ్ దిస్ ఫ్యామిలీస్ టెస్టిమనీ అండ్ దిస్ లిటిల్ చైల్డ్. We once again thank for all the goodness of the Lord on this family. Let us look to the Lord in prayer. కృపకల తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ ఉదయకాలమందు ప్రభువా, ఈ సాక్ష్యం మరి ఈ చిన్న బిడ్డ ద్వారా మీరు ఇచ్చినందుకు ఆ తల్లిదండ్రులు ఏ విధంగా పూర్తిగా మీపైన విశ్వసించి వారు మీపైన ఆధారపడినారు కాబట్టి దాని ద్వారా ఆ ఫలాన్ని వారు పొందినారు ప్రభువా. We thank you once again for your goodness and love for this family, Lord, and thank you for the miraculous way this little child has been healed by your touch and your healing, Lord. Yes, Lord, you are Jehovah Rapha, our healer, Master. We are experiencing this truly in our lives, Master. We thank you once again for this privilege you have given us to exalt your name, glorify your name for all the miracles which have happened in this life, Lord. We pray for this family in a special way, Lord, for they help them to be a great source of blessing to everyone, and this testimony of theirs be a source which is like a light in the darkness, shining where it is required to have the light shining, Lord. We thank you once again for your goodness and love. In Jesus' marvelous name we pray. Amen. Amen. I'll pray for the child. Hako Shahan Seer Rohan Tiko Shanto Assure Rohan. Thank you, Father. Thank you, Father. Thank you, Father. The wicked one is defeated in the lives of Mr. Pratap and Prashanti and little Lekhana. The wicked one is defeated, and we takashoha ri aroha raha. I'm pouring my grace into you, my little one, Kashokan Sia. I'm pouring my grace into you, Jakansua Roha Raha, that you will grow in wisdom and in stature and in favor with God and man, Kashokan Soha. All the days of your life are dedicated to serve the living God and bring this testimony among the nations, for your God is an alive God. He's right near you and he's in you. Go in peace, my beloved. May you continue to be a very wonderful, fragrant flower in the garden of God, bringing glory and honor to his name. May your family be blessed and you be blessed much more than you can imagine. Karo Antia and my daughter Prashanti, Karo Antia, you have given all the glory to the living God. Karo Antia, for God alone is able to do what man cannot do, what doctors cannot do. My grace be upon you. My blessings be upon you. My mercy be upon you. I'm strengthening little Lekhana. I'm strengthening her, so that she'll be a mighty woman of God and bring glory and honor to God's name wherever she goes. My grace be upon you. My blessings be upon you. In Jesus' name. Amen. Amen. And amen. Praise God. Praise God. Praise God. Thank you so much. Thank you so much. You please give it to our church. Thank you. Thanksgiving offering they're giving, it'll go in our church funds. God be praised. Thank you so much.
just thank and praise the Lord. Let us say the final prayer. May the grace of our Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord. In Jesus' name we pray. Amen. Amen.